బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ చెప్పారు. ప్రశాంత్ తమ్ముడు మహావీరశంకర్కు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రశాంత్, వీరేశంలను జూబ్లీహిల్స్ పోలీసులు గజ్వాల్లో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్కు తరలించి విచారించారు. తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. జడ్జ్ రిమాండ్ విధించడంతో ప్రశాంత్, వీరేశంలను హైదరాబాద్లోని చెంచల్గూడ జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్ఎస్ఐ మోహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కార్ డ్రైవర్ సాయి కిరణ్, ఏ రాజుపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ చెప్పారు. ప్రశాంత్ తమ్ముడు మహావీరశంకర్కు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రశాంత్, వీరేశంలను జూబ్లీహిల్స్ పోలీసులు గజ్వాల్లో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్కు తరలించి విచారించారు. తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. జడ్జ్ రిమాండ్ విధించడంతో ప్రశాంత్, వీరేశంలను హైదరాబాద్లోని చెంచల్గూడ జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్ఎస్ఐ మోహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కార్ డ్రైవర్ సాయి కిరణ్, ఏ రాజుపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.